హాయ్ హలో అండి, నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నానన్న. ఈరోజు కేరళలో కంబులూరు అనే ఏరియాలో జేసీబీ తీసుకొని ఒక సైట్లో పనికొచ్చాను. అక్కడ మొత్తం ఒక్క తోట పనసకాయలు దండిగా ఉన్నాయన్నమాట. చూడండి, ఒకటైతే కజ్జా ఇస్తున్నాడు అన్న. చూద్దాము ఏ విధంగా టేస్ట్ రుచి ఏ విధంగా ఉంటుందో. ఒకటైతే తిని చూస్తానన్నమాట. చూడండి అన్న, తిని చెప్తాను ఏ విధంగా ఉంటుందో. സൂപ്പർ പണിയെടുക്കാൻ നീ പുറത്തോട്ട് വെള്ളം പോയിട്ട് అదిగో భైరవా వాడమ్మా అన్న. దీని చూడండి, మంచి లొకేషన్ అన్న. లొకేషన్లోకి వచ్చాను. ఇలాంటి లొకేషన్లో మాత్రం అన్న చెప్తున్నాను, డ్రోన్ కెమెరా ఉంటే మాత్రం వేరే లెవెల్లో వీడియో తీసుకోవచ్చు అన్న. డ్రోన్ కెమెరా ఉంటే చూడండి, పెద్ద కొండ, ఒక చెట్లు, ఒక ఇల్లు, ఆడ కారు, లొకేషన్ వావ్ సూపర్ అన్న. డ్రోన్ కెమెరా ఉంటే మాత్రము వేరే లెవెల్ జబర్దస్త్గా వీడియో తీయచ్చు అన్న. మంచిగా ఉంది కదన్న లొకేషను. ఆ లొకేషన్ మధ్యలో కూడా వర్షం పడుతుంది చూడండి, వాన కూడా అలాగా వాన పడుతుంది. బాగుందన్న లొకేషను. సో నేనైతే ఇక్కడ పని చేయడానికి అయితే వచ్చాను జేసీబీ తీసుకొని. చూడండి, మొత్తం ఒక్క తోట. ఆ ఒక్క తోటలో మిరియాల చెట్లు, పనసకాయ చెట్లు, చెట్టుకి ఏ విధంగా కాశాయో ఏందిరప్ప ఇది వెళ్తురా లేదా. అరే అరే దేవుడా, అరే దేవుడా. సైట్ గలైనామో ఎన్ని కావాలంటే అన్ని పెరుక్కోమమ్మ అని చెప్పినాడు. ఇవి ఇన్ని కోసుకోమి నేనేం చేసేదబ్బా. ఫ్రెండ్స్ చూస్తున్నారా, నా జేసీబీ చూస్తున్నారా? అక్కడ జేసీబీ పని చేయడానికి వచ్చాను. పెద్ద కొండలో ఇది మొత్తం ఈయన స్థలమే అనమాట. ఒకే పార్టీ. దాదాపు 8 ఎకరాలు ఉంది ఇది. 8 ఎకరాల్లో పనసకాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఆయన చెప్తున్నాడు, నాకు పనసకాయ కావాలంటే ఒకటిందుకు చెట్టు ఫుల్ కాయలు కోసుకుపోవని చెప్తున్నాడు. ఎన్నున్నాయి చూడండి ఎవరంటే. మళ్ళా పక్కన వచ్చి చేదుడు బావి ఉంది. ఈ చేదుడు బావి ఇలా నీళ్ళు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. అరే పైన ఉన్నాయి నీళ్ళు కూడా. పనసకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఫుల్గా చెట్టు నిండా కాసింది అనమాట. ఇవంతా మిరియాల చెట్లు అనమాట. కనిపిస్తున్నాయి మిరియాల ఆకులు. ఆయన తమలపాకులు అనుకునేరు కాదండి, ఓయ్ మిరియాల చెట్లు. ఇక్కడ చూడండి మన హీరో నా రాజు ఉన్నాడు. నా బతుకు తీరు ఈ రాజే అనమాట. చూడండి, రారాజు నా రాజు గోపుల అన్నయ్య మరో అన్నయ్య. మామూలుగా ఇలాంటి కొండ ఎక్కువ వస్తుంటే భయంకరంగా గ్యాస్ వచ్చేస్తాను అన్నమాట అన్న. భలే గ్యాస. మీకు ఇంచోపు పనసకాయలు చూపించే కదన్న చెట్టుకి. నేను పనసకాయలు అయితే కోసుకోవచ్చినాను. చూడండి, దాదాపు 5 పనసకాయల వరకు కోసుకొచ్చినాను. భలే స్మెల్ భయంకరంగా వస్తుంది. స్మెల్ బాగుంది, సూపర్ స్మెల్ అనమాట. ఇవన్నీ ఒక మూటకేసి జేసీబీ బకెట్లోకి వేస్తున్నాను. చూడండి, జేసీబీ బకెట్లో మూట. ఓకేనా? సో వీటిని నేరుగా ఎత్తుకొని రూమ్కి వెళ్ళిపోతాను అనమాట ఇప్పుడు. ఓకే అన్న. మళ్ళీ ఇంకోటి మీకు ఒక కారులో ఈ పార్టీ ఏంటంటే, ఒక కారులో టెంకాయ చెట్లు తెచ్చాడన్న. దాదాపు నేను ఒక 100 చెట్ల వరకు గుంతలు కొట్టాను అనమాట, టెంకాయ చెట్లు. చూడండి, ఈ కారుని ఏమంటారబ్బా, ఓమిని కారు. ఓమిని కారులో టెంకాయ చెట్లు, మిరియాల చెట్లు, పనసకాయ చెట్లు, మళ్ళీ పసుపు చెట్లు చాలా అంటే చాలా వేసుకొని వచ్చినాడు అన్న ఈ కారులో. చూడండి అన్న, సూపర్ ఐడియా కదా. అంత పెరిగా పక్క పారేసి మామూలుగా టెంకాయ చెట్లు అట్లా చెట్లు బాగా వేసుకొచ్చినాడు చూడు. ఆ చెట్లకి ఏదంకి ఇవి ఎరువు అని తీసుకుపోతున్నారంట. సూపర్ కదా. కేరళలో ఒక చెట్టు మళ్ళీ తపన పడతారన్న. కేరళలో అయితే చెట్లు సూపర్ గా పెడతారు. అదే ఇంత ముందు పెట్టారు టెంకాయ చెట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఓకే అండి, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.